మీరు ఒక చిన్న టెడీని చూసి భయపడిపోయారు. నువ్వు కూడా భయపడి పడిపోయావు కదా. అది నేను సంతోషంలో చేసే ఒక స్టైల్ అమ్మా. ఎప్పుడంతా నేను సంతోషంగా ఉన్నానో అప్పుడు నేను ఇలా కింద పడుతూ ఉంటాను. ఇది ఏమిటి కిట్టి? ఇది నా టెడీ. నేను ఏ క్యాంప్ కి వెళ్ళినా దీన్ని నాకు తోడుగా తీసుకువెళ్తాను. చాలా అందంగా ఉంది కిట్టి. వావ్, ఇది క్యూట్ గా సరే, కూడా ఇలా ఉంది. మాట్లాడుతూ ఉంటే కడుపు నిండుతుందా ఏంటి? మనం వంట వండదా? నాకు చాలా ఆకలిస్తుంది. ఒకవైపు వరల్డ్ టూర్, రెండో వైపు వండడానికి పంకిన్ ఇచ్చారంటే నేను తినడానికి దీన్నే ఎంచుకుంటాను. ఏంటి అనుమానమా? ఇలా ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే కింద పడిపోతావు. ఇప్పుడు ఊగు. ఓ, లల్లు, టీవీ చూడడం వల్ల కళ్ళు చెడిపోతాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, ఏవి కాదు. ఎంత బాగా కొట్టారు. టీవీలో కబడ్డీ మ్యాచ్ జరుగుతుంది లల్లు. లైఫ్ అంటే అదిగో వాళ్ళలా ఉండాలి. మనం ఎందుకు కాసేపు ఎంజాయ్ చేయకూడదు? ఎంత సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు నా బంగారం లల్లు. నా పేస్ట్రీ నువ్వు తినేసావు కదా, నీ పేస్ట్రీ నేను తినేస్తాను. మీరు అసలు ఏం చేస్తున్నారు? సారీ కిట్టి. నిజంగా వీళ్ళు గాడిదలు. నేను వచ్చి క్లీన్ చేస్తాను కిట్టి. కిట్టికి సాయం చేయి తమ్ముడు, కానీ గుర్తుంచుకో నేనే గాడిదని. అరే, నేను చెప్పింది మధ్యలో మాట్లాడుకో. ఎక్కడ మాట్లాడకూడదు? మధ్యలో. మళ్ళీ మాట్లాడుతున్నావు. నేను నీకు చెప్పాను కదా మధ్యలో మాట్లాడుకో అని. మన బ్యాండ్ గ్రూప్ ఆరుగులేక హ్యాండ్ సెన్స్ అంటే సన్స్. తర్వాత వచ్చే ఒక వారంకి సిటీని ఎవరు సర్చ్ చేస్తారు అందరూ వచ్చి తీసుకోండి. మీ చేత్తోనే తీసుకోండి. అందరూ మీ అడ్రస్ ని ఫామ్ లో ఫిల్అప్ చేయాలి. ఏం చేయాలి? మీ అడ్రస్. నిన్ను మధ్యలో మాట్లాడుకొని చెప్పాను. ఇంకా ఎందుకు మీరు ఇన్విటేషన్ తీసుకోలేదు? మా మేడం బయటికి వెళ్ళారు. మేము ఇంట్లో ఉండాలి, అందుకని మేము కాన్సర్ట్ కి రాలేము. మరేం పర్వాలేదు, మనం ఇంకా ఒక్క వారానికి కాన్సెప్ట్ చేయబోతున్నా. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రావచ్చు. ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను. నేను వస్తాను. ఐ యామ్ ద పార్టీ యానిమల్. నేను కూడా వస్తాను, ఎందుకంటే నేను ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. ఎవరు నాకు కాల్ కూడా చేయట్లేదు. అందుకనే ఒక్కొక్క ఇల్లుగా నేనే వెతుక్కుంటూ వెళ్ళి చెప్తున్నాను బాగున్నానని. ఈ పిక్నిక్ అమేజింగ్ గా ఉంది, అవును కదా ఫ్రెండ్స్?
క్యాటరింగ్ కూడా నేను తక్కువ సామాన్లే పెట్టాను, కానీ ఎందుకో తెలీదు వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. నేను నడుచుకుంటూనే వచ్చుండొచ్చు, అనవసరంగా కింద పడి దెబ్బలు తిన్నాను. నొప్పిగా ఉంది. ఆకాశం నుంచి భూమిని చూస్తే రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి సముద్రం, రెండోదేమో హనీ బద్ధకం. రెండు చాలా పెద్దవే. సరే రండి ఫ్రెండ్స్, మనం వెళ్ళి టెంట్ వేసుకుందాం. ఆహా, ఇక్కడ 3 పైప్స్ ఎక్స్ట్రా అది ఉన్నాయి. వాపు. రెడీ, నువ్వు బాగా తిను. ఏంటిది? ఇదొక బొమ్మ. బంటి, సుంటి, చంటి, మంకి అందరూ రండి. ఏమైంది తాతయ్య? ఏమైంది మావయ్య? ఏమైంది పెద్దన్నయ్య? ఏదైనా సమస్య? మా అబ్బాయి కనబడట్లేదు, వెళ్ళి కనిపెడదాం రండి. ఇందుకనే మమ్మల్ని పిలిచారా? ఏంటి మీ అబ్బాయి కనపడకుండా పోయాడా? ఇక్కడ ఎన్ని నీళ్లున్నాయో, కానీ ఈ జనాలు ఎందుకని ఎప్పుడు చూసినా సేవ్ వాటర్ అని చెప్తూ ఉంటారో ఏంటో. ఏయ్ గాడిద, ఇది శుద్ధమైన నీరు కాదు. నీటిలో డిటర్జెంట్ వేసి ఎందుకని వాళ్ళు ఎప్పుడు వాష్ చేయరు? డిటర్జెంట్ వేస్తే నీళ్ళు ఇంకా మురికైపోతాయి. కానీ మనం మాత్రం ఎందుకని బట్టల మీద డిటర్జెంట్ వేస్తున్నాం? ఒకవేళ తనకి గురువును పెట్టామనుకో, దక్షిణ అడగడానికి బదులుగా నన్ను దయచేసి వదిలేయండి అంటారు. ఏంటి అనుమానమా? వీళ్ళు నన్ను చూస్తే తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి చేరుస్తారు కదా. అందరూ లెఫ్ట్ సైడ్ కి వరకండి. అవును, నాకెందుకో దారి తప్పిపోయామనిపిస్తోంది. పదండి, అక్కడికి వెళ్ళడానికి దారిని వెతుకుదాం. అదిగో నా కొడుకు, వాడిని పట్టుకోండి. ఎలుక బట్టలు బాగా పెద్దదవుతూనే ఉన్నారు. అరే, వాళ్ళు మన దగ్గరగా వచ్చేసారు. వాళ్ళకి చిక్కామంటే మనల్ని చెత్త కొట్టేస్తారు. పరిగెత్తండి. నాకు తిరిగిచ్చేయండి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా? ఇంత పెద్ద ఎలుగుబట్టాయి టెడ్డీతో ఆడుకుంటావా? మమ్మల్ని వదలండి. నేను మీకు హనీని ఇస్తాను. రాహని, నేనే హనీ, ఇదే నిజం. ఇంకా ట్రిక్ కూడా. నా ఫ్రెండ్ సోదర్ చాలా తెలివైన వాడు. చూసారా, నా రెక్కలు ఉండడం వల్ల నాకు ఎంత ఉపయోగమో. పదండి, బయటికి వెళ్ళి ఆ శబ్దం ఏంటో మనం చూసొద్దాం.
అవును బాస్, 5 నిమిషాలుగా బెల్లు కొట్టడానికి ఎంతో ట్రై చేస్తున్నాను. కానీ ఎందుకు బెల్లు కొట్టలేదు? చేతులు చాచినప్పుడల్లా భూమి డాన్స్ చేస్తుందబ్బా. వస్తువులు కొనకుండా నేను కొట్టను చప్పట్లు. నేను అనుకుంటున్నాను ఎక్కడికో వెళ్తుంది గురువు గారు ర్యాలీ. చప్పట్లు. నందు అందరికీ మిత్రుడు, అదేం పెద్ద ర్యాలీ కాదు. అయితే ఏంటి? హే, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా అబద్ధం చెప్పావా? అవును, చెప్పాం. నేను కూడా చెప్పాను. ఏ రోజున మీ కాలు బాగా జారాయా? అవును జారాను. నాకు కూడా జారింది. ఎప్పుడైనా నైట్ మీరు పార్టీస్ చేసుకున్నారా? చేసాం. అయితే మీ నాన్న కూడా చెప్పమంటావా? వద్దు, వద్దు, నాన్నకి చెప్పకండి. ఆ ముగ్గురు గనక కళ్ళు కట్టుకునుంటే ఈ పాటికి నేను లోపలికి వెళ్ళి అంత దొంగతనం చేసి బయటికి వచ్చేవాడిని. ఏ వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా ఏంటి? దొంగతనం చేయడానికి అనుమతి ఇవ్వడానికి? నిన్ను మొద్దులో మాట్లాడమని చెప్పాను. ఇంత పొద్దున్నే ఈ కోడి పుంజు ఎందుకు ఏడుస్తుంది? అరే కోడి కాదు, ఇంటి ఓనర్ ఏడుస్తున్నాడు. ఏమైంది? ఈ రోజు ఏ విషయం కుశాలం జరుగుతోంది? నందు మీ అందరికీ మిత్రుడిని. నా ఇంట్లో ఉన్న గ్యాజెట్స్ అని కనపడకుండా పోయాయి. నా జిమ్ లో ఉన్న డంబుల్స్ అన్ని కనపడకుండా పోయాయి. ఈ రాడ్డులో వెయిట్ కు బదులుగా టైర్ తగిలించాల్సి వచ్చింది. నా ఉండి కనబడకుండా పోయింది. ఖాళీయే కదా, ఎందుకు బాధపడతావు? ఆ ఉండి బంగారంతో చేసింది. ఓయ్ గురు, నేలపై ప్రవహిస్తుంది నీరు. మనం కాన్సర్ట్కి వెళ్ళాం, వెనకాల సిటీ మొత్తం దోచేసా. అక్కడే ఆగండి, మాకంతా తెలిసిపోయింది. మీ అంతటి మీరే వచ్చి ఇరుక్కుపోయారు. వీడు ట్రాక్టర్ బిజినెస్ మొదలు పెట్టాడు. నిన్ను మధ్యలో మాట్లాడకని చెప్పాను. నేను నీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? పరిగెత్తు. మీలో ఎవరు మాతో కలిసి పాట పాడడానికి ఇష్టపడుతున్నారు? ఎలాగైతే ఇలా చూడు హనీ, ఇదే మన టర్న్. వద్దు, దయచేసి నన్ను కొట్టకండి. మీకు కావాలంటే వేరే పాట పాడతాను. దయచేసి కొట్టకండి. మమ్మల్ని ఏమనుకున్నావు? నీ వలలో మేము చిక్కుతా అనుకున్నావా? నీ దొంగతనం కనిపెట్టాం. నీ దొంగ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఇంట్లో ఈ పాటికి దెబ్బతింటూ ఉంటారు. జోర్దార్, వాడి తప్పుని వాడు తెలుసుకునేంత వరకు వాడు దాన్ని తెలుసుకొని చాలా బాధపడాలి.
అరే వీళ్ళకి మన ప్లాన్ ఎలా తెలిసింది? పారిపోదా. మమ్మల్ని కొట్టడానికి ముందు నీ షూ శుభ్రం చేసుకో. అరే నువ్వు ఏం ఫోటోలు తీసావు? అందులో మా తలలు కనపడడం లేదే. ఎవరి తలలు? మీ తలలా లేకపోతే పక్కింటోళ్ళ తలలా? మన తలలు పక్కింటోళ్ళ తలలు కాదు. ఒక్కటి నేను ఇచ్చాననుకో నీ కళ్ళు మొత్తం పచ్చబడతాయి. ఎంత దారుణమైన ఫోటో! ముందు దాన్ని డిలీట్ చేయి. లేదు లేదు, నేను దాన్ని డిలీట్ చేయను. నేను ఇందులో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాను. వీడు ఇలా చెప్తే మన మాట విండు. జోర్దార్ వాడి దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకో. అమ్మా! ఓ నాయనో, ఒక రకంగా నీళ్లు దొరికాయి. నోటి మంట తగ్గింది కాస్త. అని ఆ ఫోన్ నాకు ఇచ్చేయి. అదే పొప్పెట్టి మీద పడింది. ఈ ఫోటోని నేను ఒంటరిగా అప్లోడ్ చేస్తాను. నిప్పుతో పోపాట్. అరే ఏంటిది? అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? ఇది చాలా టఫ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో మనం గెలవలేదు అంటే మనకి లైసెన్స్ రాదు. అవునయ్యా, ఈ కాంపిటీషన్ లో సన్నీ కూడా పాల్గొంటున్నాడు. ఇదొక ఫుడ్ కాంపిటీషన్. అందులో వాడు ఏం కలుపుతున్నాడు? ఇకపై వీడు మాట్లాడు. రండి మనం వెళ్ళి వంట పని చూసుకుందాం. కొట్టు పెట్టుకుని వండేవాడే ఒక మంచి వంటవాడు. లాలించి అల్లుని పడుకోబెట్టేవాడే ఒక మంచి మామగారు. ఇటాలియన్ స్పానిష్ నువ్వు చేయక్కర్లేదు. నీకు పప్పన్నం చేయడం చేత కాకపోతే నువ్వు మనిషిగా పుట్టడం వేస్ట్. ఓ, అన్ని కూరగాయలు చెడిపోయాయి. ఇక్కడ కూరగాయలేవి లేవే. అన్నింటినీ వేసి స్పెషల్ గా ఏదైనా తయారు చేద్దాం. ఓయ్, నేను ఇప్పుడు నూనె ఎలా పోస్తానో చూడు. ఫుడ్ ఇన్స్పెక్టరు ఇంకెప్పుడు వీళ్ళకి అసలు లైసెన్స్ ఇవ్వనే ఇవ్వడు. ఇందులో ఎంత నూనె ఉంది? ఈ సమోసాలు తీసి తల మీద పెట్టుకొని బాగా మసాజ్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఇందులో కొంచెం నూనె వెయ్యవయ్యా. జాగ్రత్త, చూసుకుని ఫ్రై చేయండి. ఈ పాన్ లో నన్ను మాత్రం ఫ్రై చేయకండి. సారీ సారీ. నువ్వు నా బిడ్డవే. ఎప్పుడు కూడా నువ్వు తెలివితేటలో కొంచెం వీకే. నాకు ఉల్లిపాయ ఇచ్చారంటే మిమ్మల్ని మంచి మిత్రుడని భావిస్తాను. అలా నువ్వు ఇవ్వకపోతే గనక నిన్ను నేను మిత్రుడుగానే ఒప్పుకోను. నేను మీకు ఖచ్చితంగా ఉల్లిపాయ ఇస్తాను, కానీ నా దగ్గర ఒకే ఒక ఉల్లిపాయ ఉంది. జోర్దార్, తను కూడా ఒక్క ఉల్లిపాయని అడుగుతున్నాడు. ఏ కష్టంలో అయినా గెలిచేవాణ్ణి నేను. నాకు ఉల్లిపాయ వద్దు, నేను బయలుదేరుతున్నాను. ఈ క్రీమ్ అంతా గట్టి పడే లోపల ఇందులో నీళ్లు పోయాలి.
బాగా టేస్ట్ గానే వండారు. దీంట్లో మనం కొద్దిగా కారం కలిపితే అప్పుడుంటది. ఇన్స్పెక్టర్ గాని ఇది తిన్నాడంటే ఇక తలతోక అర్ధగాక పారిపోతాడు. ఇక లైసెన్స్ వాళ్ళకి రాదు. మనకి అంతులేని తెలివి. ఇది తెలిసిన కారం, ఇది తెలియని కారం, ఇది ఎవరు చూడని కారం, ఇది ఇన్స్పెక్టర్ కి లైసెన్స్ కారం. ఇది గాని ఆయన తింటే ఇక నదిలో మునిగి మునిగి లేచినా కూడా ఆ కారం పోదు. మొత్తం కలిపేద్దాం. ఇదిగోండి సార్, మీకోసమే స్పెషల్ గా డాల్ మఖని పులావ్ చేసాం. పిల్లలు, ఈ డాల్ చూస్తుంటే నోటమ్మట నీరు కారుతోంది. ఇక నేను వెయిట్ చేయలేను. 1 మినిట్, నేను తిని చెప్తాను. పిల్లలు, అసలు ఈ డాల్ మఖనీలో మీరు ఎందుకు ఇంత కారం వేశారు చెప్పండి? జోర్దార్, ఇందులో ఎంత కారం ఎలా పడింది? ఓయ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఇంత కారంగానే వడ్డీ పెట్టేది. ఇంత కారం వేస్తే మీకు వంట చేత కాదని అర్థం. వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ మీరు ఇవ్వరు కదా? లేదు. అబే లేదు బాబు, నేను లైసెన్స్ ఇస్తాను. నాకు కారంగా తినడం అంటే చాలా ఇష్టం. నీళ్ళలో కూడా నేను కారం కలుపుకుని తాగుతాను తెలుసా. కారం అంటే అంత ఇష్టం. అంతెందుకు, బండికి ముందు నిమ్మకాయ మిరపకాయ కడతారు కదా, అందులో ఉన్న మిరపకాయ కూడా తీసుకుని నేను తింటాను. మీ స్పైసీ ఆహారం నాకు తెగ నచ్చేసింది. అందుకు మీకు లైసెన్స్ గ్యారంటీ.